ఈరోజు స్పైసీ కిచెన్లో సింపుల్ కుష్కా చేస్తున్నాను. లంచ్ ఐటమ్ అండి. అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆనియన్స్, టమాటా, గ్రీన్ చిల్లీ, మెంట్, స్పైసెస్. ఇట్లా కొంచెం రెడీ చేసి పెట్టుకోండి. ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలి, బాక్స్ కట్టాలన్నప్పుడు వెజిటేబుల్స్ రెడీ చేసి పెట్టుకోండి. ఈ ప్రాసెస్ అంతా నేను ఒక ప్యాన్లో చేస్తున్నాను. దానికోసం ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. స్క్రీన్ మీద చూపించినట్టు స్పైసెస్ యాడ్ చేశాను. స్పైసెస్ కొంచెం ఉడికిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ ఇలా పలావ్కి తెలిసిందే కదా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఉడికించుకోవాలన్నమాట. ఇవి ఆనియన్స్ లైట్ బ్రౌన్గా రావాలి అంటే ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా వచ్చేస్తాయి అన్నమాట. ఒక 15 మినిట్స్ తర్వాత మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. తర్వాత చూపించినట్టు టమాటాస్, పచ్చిమిర్చి, మెంట్, కొత్తిమీర రెండు మిక్స్ చేసి తరుక్కున్నాను. ఇవన్నీ వేసేసి కొంచెంసేపు ఉడికించుకోవాలన్నమాట. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ముందు వెజిటేబుల్స్తో పాటు చూపించడం మర్చిపోయాను. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట. ఇట్లా 10 మినిట్స్ అయిపోయిన తర్వాత టమాటా మగ్గిపోయింది. ఇవి స్క్రీన్ మీద చూపించినట్టు కావలసిన పొడిలు అన్నమాట. చికెన్ మసాలా, ధనియాల పొడి, కారం, ఒక హాఫ్ నిమ్మ చెక్క. ఎలాగో టమాటా మెత్తగా అయిపోయాయి కదా, అన్ని పొడులు వేసేసి మిక్స్ చేసుకోవాలన్నమాట. స్క్రీన్ మీద చూస్తున్నట్టు అలానే చేయండి. తర్వాత పెరుగు వేయాలి. 1 కప్ పెరుగు వేసుకుంటే అన్నం చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట. టమాటా, పెరుగు ఇవన్నీ కమ్మగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించారో లేదో, నేను పసుపు వేయట్లేదు. పసుపు వేస్తే వేరే కలర్ వస్తుంది. పసుపు వేయకుండా నార్మల్ ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఆ కలరే వస్తుంది. లాస్ట్లో మీరు రైస్ కలర్ మీరు గమనించవచ్చు. ఇప్పుడు పెరుగు వేసేసాను. ఇప్పుడు ఇక్కడ రైస్ 2 కప్ రైస్కి 4 కప్స్ వాటర్ కావాలి. నేను ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఆ కప్పు తోటి 2 కప్స్ రైస్ సోక్ చేసి పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు. అట్లా వాటర్ తీసుకోవాలి. ఎప్పుడైనా ఇలా రైస్, మసాలా రైస్ లేకపోతే బిర్యానీ చేస్తున్నప్పుడు దొడ్డుప్పు తీసుకోండి. రాక్ సాల్ట్ అంటారు కదా, అది యూస్ చేస్తే ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఒక 2 డ్రాప్స్ లెమన్ వేసాను. తర్వాత మళ్ళీ ఇంకొక రెస్ట్ హాఫ్ మళ్ళీ పెడతాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత బాయిలింగ్ పాయింట్కి వచ్చేసింది వాటర్. ఇప్పుడు అది హాఫ్ నిమ్మచెక్క ఉంది కదా, అది పిండేసి బియ్యం వేసేస్తే ఒక 20 to 20 మినిట్స్లో మనం కుష్కా రెడీ. ఎప్పుడైనా టైం లేదు, టైం తక్కువ ఉంది, తొందరగా అయిపోవాలి ఏమన్నా రైస్ ఐటమ్ అన్నప్పుడు ఈ రెసిపీని ప్రిఫర్ చేయండి. చాలా తొందరగా అయిపోతుంది. తిన్నట్టు అంటే కొంచెం హెవీగా తిన్నట్టు కూడా అనిపిస్తుంది. దీని కాంబినేషన్ పెరుగు చట్నీ బాగుంటుంది. లేకపోతే మీరు ఏమన్నా సైడ్ మిక్స్డ్ వెజిటేబుల్స్ చేసినా బాగానే ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిపోతే రైస్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఇప్పుడు 20 మినిట్స్ మనము లిడ్తో వండుకుందాము. 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్, 5 మినిట్స్ లాస్ట్ 5 మినిట్స్ దమ్ ఇచ్చినట్టు పెట్టేసేయండి. ఇప్పుడు నాకు 20 మినిట్స్ అయిపోయింది. రైస్ రెడీ అయిపోయిందండి. ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేస్తే సింపుల్ కుష్కా స్పైసీ కిచెన్లో రెడీ అన్నమాట. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను కదా, పసుపు వేయలేదు కదా, పసుపు లేకుండా ఈ టెక్స్చర్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.